సుబ్రహ్మణ్యం చరిత్ర ఎవరి కోసమో కాదు, నా కోసం నేనే. సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఈ అజ్ఞాన లోకానికి ప్రసారించినటువంటి జ్ఞాన ప్రసూనాలు అంటే జ్ఞాన పుష్పాలు. ఏం చెప్పారంటే ఆయన, రాజకీయ నాయకులని ఎప్పుడూ ఎవ్వరూ విమర్శించవద్దు. ఎందుకంటే ఓటు అనేటువంటిది ఎవరి చేతిలో ఉంది? అది మీ చేతుల్లోనే ఉంది. రిమోట్ కూడా మీ చేతుల్లో ఉంది. మీడియా ఛానళ్లను కూడా విమర్శించకూడదు, ఆ రిమోట్ మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి తన చావు తనకు జ్ఞప్తిలో ఉంటే అంతకన్నా గొప్ప ఆధ్యాత్మిక సాధన మరొకటి లేనే లేదు. ప్రతి విషయంలోనూ ఎందుకు 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 అనే ప్రశ్న వేసుకోండి, మీ లోపల మీరే తెలుస్తుంది సమాధానం. వెలుపల వ్యవహారం దాని పాటికి దాన్ని ఉండనివ్వండి. లోపల అన్వేషణ అంతర్వాహినిగా సాగిపోవాలి. లోపల అన్వేషణ అంతర్వాహినిగా సాగిపోవాలి, అంతే. మధ్యలో మీరు సాక్షిగా ఉండండి. ఆ సాక్షిగా ఉన్న మీరే దైవం అవుతారు. శేష జీవితం అంటే మిగిలిన జీవితం అంటారు అని కాదు. అసలు జీవితంలో నాది అనడానికి ఏమీ శేషించకపోవడం, అదే శేష జీవితం. నీవు పుట్టక ముందు నుంచి ఏదైనా ఉన్నదో, నీవు మరణించాక కూడా ఏదైతే శేషించి ఉంటుందో, ఇప్పుడు నీ జీవితానికి ఆధారంగా అదొక్కటే ఉంది. జీవితం తర్వాత శేషించేది ఏంటి? ఏమీ ఉండదు. ఒక్క తాను అనేది ఒక్కటే ఉండేది. ఆ తానులో ఆ తానుగా గడపడమే శేష జీవితాన్ని గడపడం. అసలు విషయం అది. బంగారు గణపతి, బంగారు మూషికం, బంగారు విగ్రహాలు ఉన్నాయి. వాటి రూపాల్లో తూకాల్లో తేడాలుంటాయే కానీ ధరల్లో విలువల్లో తేడా ఉంటుందా? ఉండనే ఉండదు. అదేవిధంగా నామరూపాల వ్యవహారాల్లో ఉన్న తేడాలే తప్ప అనుభవంలో వస్తుతః అందరూ దైవస్వరూపులే అనేది మన అనుభవంలో ఉండాలి. నేను అంటే నేను మాత్రమే కాదు, అందరిలో ఉన్నటువంటి నేను అనేది అది. నేను అని నేను అనవచ్చు. నేను అని గోవు, ఆవు అనొచ్చు, రాయి అనొచ్చు, రప్ప అనొచ్చు, చెట్టు కూడా అనొచ్చు. కాబట్టి ఉనికికి నేను అన్నా అనేటువంటి గుర్తు. ఉనికి నేను వేరు వేరు కానే కాదు. ఉనికే నేను, నేనే ఉనికి. ఉనికే జీవలక్షణం అవుతుంది. మొత్తం సృష్టే దేవుని మహిమే. అందులో ఒకటి మహిమ, ఇంకోటి కాదు అనడానికి వీలే లేదు. మొత్తం దేవుడి యొక్క మహిమే. లోపం లేనటువంటి వాడు లోకంలో ఉండడు. లోపం ఉన్నటువంటి వాడు ఆత్మలో ఉండడు. లోకంలో నటించాలి, దైవంలో జీవించాలి. పిల్లలకు లలిత కళలను రుచి చూపించండి. దేశంలో నైతిక విలువల రేటు పెరగాలంటే నీతి కథలు చెప్పడంతో పాటు చదువుకునే చిన్నపిల్లలకి లలిత కళలు కూడా నేర్పించాలి. నృత్యం, సంగీతం, కవిత్వం లాంటి లలిత కళలను కూడా నేర్పించాలి. అవి 64. దేవుడు అంటే నమ్మకం కాదు, అనుభవం, అంతే. ప్రపంచం అంటే అనుభవం కాదు, నమ్మకం. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అన్నారు. మనుషులు అంటే శరీరాలు కాదు, సంస్కారాలు. నిద్రపోయే ముందు మీ మరణాన్ని మీరే స్మరించుకోండి ఒక్కసారి, చాలు, హాయిగా నిద్రపడుతుంది. బింబంగా ఉన్న తానే అద్దంలో ప్రతిబింబంగా ఉండేది. జ్ఞాన ప్రసూలను చదివే పాఠకుడే జ్ఞాన ప్రసూనాలకి రచయిత అవుతాడు. ఎవరు చెప్పినా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అనే చెప్పాలి, అంతే కదా. దానికి కొత్తగా ఎవరైనా ఏమైనా చెప్పగలరా? ఎవడు చెప్పలేరు. కాబట్టి ఏకం సత్ బహుధా విప్రా వదంతి. ఒకే సత్య పదార్థాన్ని అనేక మంది అనేక రకాలుగా చెప్పారు, అంతే. సత్యంలో వైవిధ్యత అనేది ఉండదు. అలా వైవిధ్యంగా ప్రకటించాలనే ప్రయత్నాలు వేదాలయ్యాయి. అంతా ఒక్కటే అనేది ఆత్మలో, లోకం కాదు. కులాలు ఉండాలి, కులాలు తప్పనిసరిగా ఉండాలి. కులాల మధ్య విభేదాలు అనేవి తొలగిపోవాలి. మతాలు ఉండాలి, మతాల మధ్య వైషమ్యాలు అనేటువంటివి తొలగిపోవాలి. పరమత సహనం అనేటువంటిది ఉండాలి. విద్యుత్ మీద కాకుండా విద్వత్ మీద వ్యవస్థ నడిచే రోజులు మళ్ళీ రావాలి. విద్యుత్ మీద కాదు, విద్వత్ పాండిత్యం మీద నడిచే రోజులు రావాలి. అప్పుడే భారతీయత
హైందవీయం అంటే ఏదో స్పష్టంగా ప్రతి ఒక్కడికి తెలుస్తుంది. గురప్ప గారు తాను రచించిన రామాయణంలో నమ్మనేని నిజాలు అనే పుస్తకం తెచ్చారట గురువుగారి దగ్గరికి. గురువుగారు అన్నారు, రామాయణమే నమ్మలేని నిజం, మళ్ళీ అందులో నమ్మలేని నిజాలేంటి అని అడిగారు ఆయన. బయట ఉన్నది ఏది తనకు అక్కరకు రాదు, తనకు అక్కరకు వచ్చేది ఏది కూడా అదంతా కూడా తన లోపల ఉన్నటువంటిది. నాకు నాలుక ఉందా లేదా అడగడమే నాలుక ఉన్నంత వరకు గుర్తు అవుతుంది. నేనెవడిని అని అడగడమే ద్రష్ట అంటే నేను ఉన్నందుకు గుర్తవుతుంది. నేనెవడిని అనే ప్రశ్నకి నేనున్నాను అనేటువంటిదే సమాధానం. అంతే. భగవద్గీతను చదివే తాను కృష్ణుడుగా అయినా ఉండాలి, అర్జునుడుగా అయినా ఉండాలి. అప్పుడే భగవద్గీత వల్ల ప్రయోజనం ఉంటుంది. భగవద్గీతను ఎప్పుడో ఎక్కడో ఎవరో ఎవరి మధ్యనో జరిగిన సంభాషణ అని నువ్వనుకుంటే మాత్రం దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. నీవు కృష్ణుడిగానైనా ఉండాలి, అర్జునుడిగా అయినా ఉండాలి. తనకు అన్యం తోస్తున్నది అంటే తాను ఎలా ఉండాలో, తాను ఏమిగా ఉండాలో అలా ఉండనట్టు లెక్క. తనకు అన్యం తోయకపోతే తాను ఎలా ఉండాలో, తాను ఏమిగా ఉండాలో అలా ఉన్నట్టు లెక్క అవుతుంది. నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు అనే సామెత మీ అందరికీ తెలిసింది. నీరు నిజం రెండూ ప్రవాహ లక్షణాలే. పల్లానికి చేరుకున్న నీరు, దైవాన్ని చేరుకున్న నిజం రెండూ నిశ్చలమై మౌనం వహిస్తాయి. వేదకాలంలో భక్తి అనే మాట ఎక్కడా లేదు. అక్కడ సృష్టించబడిన పదం భక్తి. వేదాల్లో శ్రద్ధ అనే మాటే ఉంది, అక్కడ భక్తి అనే పదమే లేదు. శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ కలిగినటువంటి వాడే జ్ఞానాన్ని పొందుతాడు అనుంది. భక్తి అని లేదనమాట అక్కడ. ఎవడి ధర్మాన్ని వాడు శ్రద్ధతో ఆచరించు అని చెప్పింది వేదం. స్వధర్మాన్ని వదిలి కేవలం విగ్రహారాధన చేయడం భక్తి కాదు. స్వధర్మాన్ని ఆచరిస్తూ విగ్రహారాధన చేయి. అటువంటి స్వధర్మానుష్ఠానపరుడైన వాని పట్ల భగవంతుడు ఎప్పుడూ కూడా అనురక్తి కలిగి ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆ అనురక్తికే మనం భక్తి అనేటువంటి పేరు పెట్టాం. అంటే వేదాలలో లేదు, అక్కడ శ్రద్ధ. భగవంతుని నుండి అటువంటి అనురక్తి పొందినవాడే నిజమైనటువంటి భక్తుడవుతాడు. మతం అనేది వ్యక్తిగతమైనటువంటి ఎదుగుదల కోసమే అనడంలో సందేహమే లేదు. కులం అనేది సంఘపరమైన పనుల పంపకం కోసం. ధర్మం అనేది కులవృత్తిని భగవత్ కైంకర్యంగా భావించడం. చట్టం అనేది రాజ్య సంక్షేమం కోసం చేయబడిన రాజనియమం. నేను బాబు అని ఒక్కడుగానే లెక్కేసుకుంటున్నాం. నేను బాబు అని ఇద్దరుగా లెక్కేసినప్పుడు ఏమవుతుంది? ఆ ఇద్దరిని లెక్కేసేటువంటి వాడే అసలు నేను అవుతాడు. అంతే కదా. ఈ అసలు నేనుగా ఉండడమే స్వధర్మం. అందుకే నిధనం శ్రేయ అన్నాడు శ్రీకృష్ణుడు. స్వధర్మం అంటే నా ధర్మం అని కాదు, అది నేనే ఒక ధర్మం అనేటువంటిది. దేహాన్ని నేనును విడిగా చూడడమే విదేహముక్తి అవుతుంది. ధ్యానం అంటే తాను దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళడం. త్యాగం అంటే దేవుడే తనను వెతుక్కుంటూ రావడం. అది త్యాగం. త్యాగం కావాలి. కానీ తననే తాను దేవుడు అనేది, తాను అయిన తననే తాను జీవుడు అనేది, అది లోపలకు లోపల, వెలుపలకి వెలుపల. గుడి బయట స్తంభాలపై ఉన్న దేవుణ్ణి దేవుడు అనడు. ఏమంటాం? శిల్పం అంటాం. గర్భగుడిలో ఉండేటువంటి వాళ్ళే దేవుడు, బయట ఉండేవన్నీ శిల్పాలే. గుడి లోపల గర్భగుడిలో ఉన్న శిల్పాన్ని మనం శిల్పం అంటామా? అనం. ఆయన్ని దేవుడు అంటున్నాం. పటం అంటే పటమే, శిల్పం అంటే శిల్పమే, దేవుడు అంటే దేవుడే. తాను ఏదంటే అదే సత్యం అవుతుంది. సత్యం అంటూ సత్యం లేనే లేదు, తాను అనేది తప్ప. బంతి ఏ పొజిషన్లో ఉన్నా కానీ అది బంతిగానే అవుతుంది. 0 అంటే 0 ఏ పొజిషన్లో ఉన్నా కానీ అది 0నే అవుతుంది. నేను అనేటువంటిది కూడా ఏ పొజిషన్లో ఉన్నా కానీ అది అహం, నేను అనేదే అవుతుంది. ఇలా ఉన్నా నేను నేనే, అలా ఉన్నా నేను నేనే. అహం బ్రహ్మాస్మి,
నేనే బ్రహ్మనై ఉన్నాను అనేది మొదట ఊహగానే ఉంటుంది. అలా ఊహిస్తూ ఊహిస్తూ ఉండు, అదే నిజమైపోతుంది. అంతా దైవేచ్ఛ.